ఆళ్లగడ్డలో అడుగు పెట్టనివ్వను అని చెప్తోందట అఖిలప్రియ. పార్టీలో నా ప్రమేయం లేకుండా పదవులు ఇస్తున్నారు. నాకు తెలియకుండా ఎవరికైనా పదవి ఇస్తే ఊరుకోను. వాళ్ళ నియోజకవర్గంలో అడుగు పెట్టనిచ్చేది లేదు అని ఆళ్లగడ్డలో సోమవారం రాత్రి జరిగిన మినీ మహానాడులో టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. సిరివేళ్ల మండలానికి చెందిన నరసింహారావుకి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నానని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వద్దని ఎమ్మెల్యే అఖిలప్రియ అధిష్టానానికి చెప్పడంతో పాటు అదే మండలానికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆయన అధిష్టానం మాట లెక్క చేయకుండా నరసింహారావుకి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. విషయం తెలియడంతో మినీ మహానాడులో అధిష్టానానికి అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చినట్టు టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. ఇటీవల ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఘటనల మీద మీడియాలో వరుస కథనాలు రావడంతో పార్టీ పరువు పోతుందని అఖిలప్రియ మీద టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు సమాచారం. సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ని కలిసేందుకు ఆమె వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చర్చ నియోజకవర్గాల్లో జోరుగా సాగుతోంది. దీనితో ఇటీవల అమరావతిలో ప్రధానమంత్రి సభకు అఖిలప్రియకి పాసులు పంపకపోవడం, సీఎం కర్నూలుకు వచ్చినప్పుడు కూడా ఆమెకు ఆహ్వానం లేకపోవడంతో అక్కడికి వెళ్ళలేదన్న అంశాలు సైతం చర్చనీయాంశంగా మారి ఈ నేపథ్యంలో అధిష్టానం మీద తిరుగుబాటు చేసేందుకైనా సిద్ధమని మినీ మహానాడు వేదిక అఖిలప్రియ హెచ్చరిక జారీ చేయడం మీద చంద్రబాబు సీరియస్ అయ్యారని, ఆళ్లగడ్డకి టీడీపీ ఇన్ఛార్జిగా సిపి వాసు నియమించేందుకు రంగం సిద్ధమైందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.